ఈ రోజుల్లో మన లైఫ్ ప్రతి చోట ఆధార్ కార్డుతో లింక్ అయిపోయిందన్న విషయం అందరికీ తెలిసిందే. అంటే ఏ చిన్న పని చేయాలన్నా ఆధార్ కార్డుతో లింక్ అవ్వాల్సిందే. ఉదాహరణకి బ్యాంక్స్లో ట్రాన్సాక్షన్ చేయాలన్నా, ఒక చిన్న సిమ్ కార్డ్ తీసుకోవాలనుకున్నా, లేదా ఏదైనా గవర్నమెంట్ స్కీమ్స్ పొందాలి అనుకున్నా ఆధార్ కార్డు లేనిదే ఏ పని అవ్వదు. అలాంటి ఆధార్ కార్డ్ని అప్ టు డేట్ ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. దీనిని గమనించిన కొందరు ఆపరేటర్స్ తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ ఛార్జెస్ తీసుకుని దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల రూపాయల అన్అథరైజ్డ్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారన్న విషయం వెలుగులోకి వచ్చింది. చాలామంది కంప్లైంట్స్ చేయడం వల్ల ఈ విషయం పార్లమెంటు వరకు వెళ్ళి గవర్నమెంట్ ఏ నిర్ణయాలు తీసుకుంది, దీనిపై వారిపై ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది, ఒక కస్టమర్గా దానికి ఫిర్యాదు చేయాలంటే ఏ విధంగా మనం ఫిర్యాదు చేయొచ్చు, మన యొక్క అప్డేట్స్ చేయడానికి మనం ఎంత ఛార్జెస్ పే చేయాలి అనే విషయాలు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతేకాకుండా పర్సనల్ ఫైనాన్స్, బిజినెస్, షేర్ మార్కెట్, ప్రావిడెంట్ ఫండ్ లాంటి విషయాల్లో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అలాంటి వారి కోసం నేను వీడియోస్ రూపంలో మన తెలుగు ఫైనాన్స్ టీవీ ద్వారా మీకు నాలెడ్జ్ అందిస్తుంటాను. దిస్ ఇస్ సత్య గుమాపు. వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. అసలు విషయంలోకి వెళ్ళక ముందు అసలు ఏం జరిగితే కంప్లైంట్ వెళ్ళిందనే విషయం తెలుసుకుందాం. మీ అందరికీ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. మీ ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ అప్డేట్ చేయాలన్నా, ఆధార్ కార్డులో మీ అడ్రస్ అప్డేట్ చేయాలన్నా, లేదంటే ఏ చిన్న మార్పులు మీరు జరిపించాలన్నా, మీరు ఈ సేవకు మీ సేవకు వెళ్తే తక్కువలో తక్కువ కాదుకుంటే 100 రూపాయలు, కొన్ని చోట్ల 150 రూపాయలు, కొన్ని చోట్ల రిమోట్ ఏరియాస్కి వెళ్ళిపోతే 200 రూపాయల వరకు కలెక్ట్ చేయడం మనం గమనించే ఉంటాం. సో దీనిని గమనించిన చాలామంది యూజర్స్ ఎవరైతే ఉంటారో మనలాంటి వారు పాయింట్ రేస్ చేశారు. అది యాక్చువల్గా ఏంటంటే 100, 200, 150 రూపాయలు అనేది అందరికీ చిన్న అమౌంట్ కాకపోవచ్చు. సో అలాంటి వారు ఆందోళన వ్యక్తం చేయడం వల్ల ఇది పార్లమెంట్ వరకు వెళ్ళింది. జరిగిన సమావేశాల్లో పార్లమెంట్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఇది యాక్చువల్గా ఆధార్ కార్డులో ఎటువంటి మార్పు చేర్పులు చేయాలన్నా ఆపరేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేయాల్సిన ఛార్జ్ 25 రూపాయల కంటే ఎక్కువ ఉండకూడదని తేల్చడం జరిగింది. 25 రూపాయల కంటే ఎవరు ఎక్కువ కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ వారు మేము ఇస్తే ఇవ్వండి, మానేస్తే మానండి, మేమైతే చెయ్యము, మాకైతే కనుక ఇంతే మీరు పేమెంట్ చేయాలి, 25 రూపీస్లో మేము చేయమని కనుక ఖచ్చితంగా చెప్తే కనుక మీరేం చేయాలన్న విషయం తెలుసుకుందాం. మీరు 1947కి డయల్ చేసి ఖచ్చితమైన ఆపరేటర్ మీద మీరు కంప్లైంట్ చేయొచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఆ ఆపరేటర్ మీద ఎవరైతే ఉంటారో వాళ్ళకి యొక్క లైసెన్స్ రద్దు చేయడమే కాకుండా, వాళ్ళ ఆపరేషనల్ రైట్స్ బంద్ చేయడమే కాకుండా 50,000 రూపాయల వరకు వారిపై పెనాల్టీ కూడా వేయడం జరుగుతుంది. సో ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలి, మీ ఫ్రెండ్స్ కూడా తెలియపరచండి. రెండోది ఏంటంటే, ఆధార్ కార్డ్ అనేది అడ్రస్ ప్రతి 10 years ఒకసారి అప్డేట్ చేసుకోవాల్సి వస్తుంది. అది లాస్ట్ డేట్ మనకి డిసెంబర్ 2023 వరకు ఉండేది. అది ఇప్పుడు పెంచి 14th March 2024 పెంచడం జరిగింది. సో ఎవరైతే కనుక తమ యొక్క ఆధార్ కార్డు తయారీ 10 సంవత్సరాలు అయిపోయిందో వారు అడ్రస్ను మార్చుకోవాలనుకుంటే కనుక ఎటువంటి కాస్ట్ లేకుండా ఫ్రీగా మీ అంతటి మీరు ఆన్లైన్లో లాగిన్ అయ్యి మీ ఆధార్ కార్డ్ని అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇలాంటి మరెన్నో విషయాలు మీకు ఎప్పటికప్పుడు కావాలనుకుంటే కనుక స్టే ట్యూన్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. సైనింగ్ ఆఫ్ సత్య గుమాపు.